Welcome to Giggle Moon Kids. పూర్వం ఒక అడవిలో నక్క ఉండేది. ఆ నక్క అడవిని ఆనుకుని ఉన్న ఊరిలో రాత్రివేళ వెళ్లి దొరికిన తిండి తిని కడుపు నింపుకునేది. ఒకరోజది రాత్రంతా తిరిగి ఆహారం తిని అడవికి బయలుదేరింది. ఊరి చివర చాకిరేవులో దానికొక పెద్ద బాన కనిపించింది. వెళ్లి నీళ్లు తాగుదామని ఆ నక్క ఆ బానలోకి తొంగిచూసి పొరపాటున అందులో పడిపోయింది. ఆ బాన నిండా నీలిరంగు నీళ్లున్నాయి. నక్క ఆ బానలో నుండి బయటికి రాలేకపోయింది. చాకలి వచ్చే సమయానికి నక్క చచ్చిపోయినట్లు నటించింది. కొంతసేపటికి చాకలి వచ్చి బానలో చచ్చిపోయిందనుకున్న నక్కను చూసి తీసి బయటపడేశాడు. కింద పడగానే గబాలున లేచి నక్క అడవిలోకి పరుగుతీసింది. కొద్దిసేపైన తర్వాత చూస్తే దాని శరీరమంతా నీలిరంగులో మెరిసిపోతోంది. తన రంగు చూసుకుని ఎంతో మురిసిపోయిన నక్క ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంది. వెంటనే అది తన తోటి నక్కలను పిలిచి, మిత్రులారా, నాకు నిన్న రాత్రి దేవుడు ప్రత్యక్షమై ఈ నీలిరంగును ప్రసాదించి ఈ అడవికి రాజుని చేశాడు. నాకెన్నో శక్తులను కూడా ఇచ్చాడు. మీరందరూ ఇక ముందు సుఖంగా ఉండాలనుకుంటే నేను ఈ అడవికి రాజును అని గుర్తించండి అని ప్రకటించింది. తమ జాతివాడు అడవికి రాజవుతున్నాడని నక్కలన్నీ ఎంతో ఆనందపడి వెంటనే నీలిరంగు నక్కను అడవికి రాజుగా ప్రకటించి దండోర వేశాయి. విషయం తెలుసుకున్న సింహాలు, పులులు, తోడేళ్లు, ఏనుగులు ఇలా ఒకటేమిటి, అడవిలోని చిన్నా పెద్ద జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. నీలిరంగు నక్కను చూసి నిజంగానే దేవుడు ఆ నక్కకు నీలిరంగు ప్రసాదించాడని సింహంతో సహా అన్ని జంతువులు నమ్మాయి. అన్ని జాతుల జంతువులు ఆ నీలిరంగు నక్కకు సన్మానం చేశాయి. పులులు, సింహాలు కూడా నన్ను సన్మానం చేశాయంటే నేను వాటికంటే నిజంగానే గొప్పవాణ్ణి అని గర్వంతో విర్రవీగిపోయింది. నీలిరంగు నక్క వెంటనే ఒక మంత్రివర్గాన్ని ప్రకటించింది. సింహాన్ని మంత్రిగా, ఏనుగును న్యాయమూర్తిగా, పులిని సేనానాయకుడిగా, ఎలుకను ఆహారమంత్రిగా ఇలా అన్ని జాతుల నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి ఇచ్చింది. నక్కజాతికి మాత్రం ఒక్క పదవిని ఇవ్వలేదు. సమావేశం అయిపోయిన తర్వాత జంతువులన్నీ ఎవరి తావులకు వాళ్లు వెళ్లిపోయారు. చివరికి నక్కజాతి ఒక్కటే మిగిలింది. అందులోంచి ఒక ముసిలి నక్క ముందుకు వచ్చి నీలిరంగు నక్కతో ఇలా అంది, అయ్యా, మీరు మనకు శత్రువులైన వాళ్లందరికీ పదవులిచ్చారు, కాని మన నక్కజాతికి ఒక్క పదవిని ఇవ్వలేదు. మీరు మన నక్కజాతిని ఆదరించాలి. ఆపద సమయంలో వారే మీకు సహాయపడతారు అంది. అందుకు నీలిరంగు నక్క అధికార గర్వంతో, నువ్వు వయసులో పెద్దవాడివి కావచ్చు, కాని బుద్ధిలో మాత్రం ఎంతో అల్పుడిగా కనబడుతున్నావు. శత్రుపక్షం వారికి పదవులిస్తే ఇక వారి నుండి మనకు ఎలాంటి ముప్పు ఉండదు. అంతేకాకుండా మన నక్కజాతిలో గొప్పవాళ్లెవరున్నారు? కాబట్టి మీరంతా నేను రాజునైనందుకు సంతోషించండి అంది. నీలిరంగు నక్క మాటలు విన్న నక్కలన్నీ ఎంతో బాధపడి దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని మౌనంగా అక్కడ్నుండి వెళ్ళిపోయాయి. కొన్నాళ్లకు నక్కలన్నీ ఓ చోట సమావేశమయ్యాయి. మన జాతివాడు రాజయ్యాడంటే సంతోషంగానే ఉంది, కాని ప్రతిరోజూ మనల్ని మిగతా జాతివాళ్లకంటే హీనంగా చూడడం బాగాలేదు. గతంలో సింహం రాజుగా ఉంటే మనం మంత్రులుగా వెలిగిపోయాం. ఇప్పుడేమో ఇలాంటి పరిస్థితి దాపరించింది. దీనికంతటికీ కారణమైన ఆ నక్కరాజుకు మనం బుద్ధి చెప్పాల్సిందే అని ముసిలి నక్క అన్నది. దానికి మిగతా నక్కలన్నీ సై అన్నాయి. ఓ రోజు సాయంత్రం పూట నక్కలన్నీ వెళ్లి నీలిరంగు నక్క ఇంటి ముందు చేరి పెద్దగా ఊలవేయటం ఆరంభించాయి. ఆ ఊళలకు నీలిరంగు నక్క ఎంతో ఆనందపడిపోయింది. తన జాతి స్వభావమైన ఊలవేయటం విని దాని మనసు పులికరించిపోయింది. నేను ఊలవేయటం ఎంతకాలమైందో అనుకుంటూ ఇంటి బయటకు వచ్చి తాను కూడా తన జాతితో కలిసి ఊలవేయటం ఆరంభించింది. ఇలా ఒక్కసారిగా నక్కలన్నీ ఊలవేస్తుండటం విని మిగతా జంతుజాతులన్నీ అక్కడికి చేరుకున్నాయి. అక్కడే ఉండి చూస్తున్న సింహం ఆశ్చర్యపడి, అదేంటి, మిగతా నక్కల మాదిరిగా ఈ నీలిరంగు నక్క ఊలవేస్తోంది? దీనికి దైవశక్తులున్నాయని చెప్పింది కదా, మరి మామూలు నక్కలా ఊలవేయటమేమిటి అని అనుమానించింది. ఇంతలో జోరుగా వర్షం కురవటం ఆరంభమైంది. వర్షపు నీళ్ల వల్ల నీలిరంగు నక్క శరీరం మీద ఉన్న నీలిరంగు అంతా కొట్టుకుపోయి అది మిగతా నక్కల మాదిరిగా మారిపోయింది. వెంటనే నక్కజాతి అంతా విషయాన్ని గ్రహించాయి. అరే, ఇది కూడా మన మాదిరి నక్కనే, ఎక్కడో నీలిరంగు వేసుకుని తనకు దేవుడు వరమిచ్చాడని చెప్పి మనల్ని మోసం చేసింది అని అనుకున్నాయి. అక్కడే ఉన్న మంత్రి సింహం, అరే జిత్తులుమారి నక్క, ఇన్నాళ్లుగా నీవు నీలిరంగు వేసుకుని మమ్మల్నందర్నీ మోసం చేస్తావా? నీకు దేవుడు శక్తులిచ్చాడా? మరి నీ నీలిరంగు ఏమైంది అని హుంకరించింది. నీలిరంగు నక్క ఒక్కసారిగా తన శరీరాన్ని చూసుకుని నీలిరంగు లేకపోవటంతో గతుక్కుమంది. ఓ సీది జిత్తులుమారి నక్క, ఇంత మోసం చేస్తావా? అడవికి రాజునైనా నన్నే బోల్తా కొట్టించి
నన్ను మంత్రిగా చేసి నీవు నా చేత సేవలు చేయించుకుంటావా? ఎంత మోసకారి నక్కవు, నీ పని పట్టాల్సిందే అంటూ సింహం ఒక్క ఉదుటున నక్కమీద పడి దాని గొంతు పట్టి చంపేసింది. ఆ దెబ్బకి నక్క ప్రాణాలు విడిచింది. నక్కలన్నీ ఆ సంఘటనను చూసి తగిన శాస్త్రి ఎరిగింది, సొంత జాతిని కాదని శత్రుజాతిని చేరదీస్తే ఇలాగే ఉంటుంది అని అనుకున్నాయి. చూశారు కదా, ఎవరైనా సరే తన జాతిని, తన బంధువర్గాన్ని చేరదీయాలి. తన వాళ్లను కాదని శత్రువులను చేరదీస్తే ఏనాటికైనా ముప్పు తప్పదు.